ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గన్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. వినతులు స్వీకరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి. త్వరలో పంచగ్రామాల సమస్యపై ప్రభుత్వం తీపి కబురు చెప్తోందని వెల్లడి. మరో భూ వివాద ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ఎంవీవి. ఆక్రమణ వివరాలను వెల్లడించిన కార్పొరేటర్ల పీలా శ్రీను, పీతల మూర్తి యాదవ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన ప్రతివారం మాదిరిగా ఈ సోమవారం కూడా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. అర్జీదారుల నుండి వినతులను కలెక్టర్ స్వీకరించి ఆయా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఆయా సమస్యలను సంబంధించిన అధికారులకు పరిష్కార నిమిత్తం అప్పగించారు. అర్జీల స్వీకరణలో కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్టీఓ శ్రీలేఖ, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అనేక రకాల ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. దీంతో స్వామివారి సన్నిధిలో నెలగంట మ్రోగింది. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు ఆదేశాల మేరకు ఉదయం 6:35 శ్రీ స్వామివారి సన్నిధిలో నెలగంట ఏర్పాటు చేశారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ పాడ్యమి సోమవారం ఆర్ద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తారీఖు ఈనాడు 3 గంటలకి సుప్రభాతం ఆరంభమైంది. సుప్రభాతమైన తర్వాత ఆరాధనమైంది. ఆరాధనమైన తర్వాత ఆస్థాన మంటపంలోకి స్వామివారు వేయించేసి ధనుర్మాసం ఆరంభం ప్రయుక్తమైనటువంటి తిరుప్పావి సేవాకాలం అయిన తర్వాత అమ్మవారి సేవ అయిన తర్వాత వైలారగింపు ముద్గాన నివేదనం అంట. ఆ సమయంలో 6:35 ధనుస్సంక్రమణ ప్రవేశం. ఆ సమయంలో నెలగంట పెట్టడం అంటాం. దీనిని నెలగంట పెట్టడం, ధనుర్మాసారంభం అంటాం. ఈ నెలగంట పెట్టడం అంటే నెలగంట అంటే నెల రోజులు జరిగేటువంటి వ్రతానికి మీరందరూ రండి అని ఆహ్వానించడం అన్నమాట. ఈ కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత రాజభోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 8 గంటలకి సర్వదర్శనం ఆరంభమైంది. ఈనాడు ధనుప్రవేశం సందర్భంగా సహస్రనామార్చనం కానీ ఆర్జిత గరుడ సేవ కానీ నిలుపుదల చేయబడతాయి. 9:30 గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది. నిత్య కళ్యాణంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా మూసివేయబడ్డ పరిశ్రమను పునః ప్రారంభించి తమ అందరికీ మరల ఉపాధి కల్పించాలని ఆ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు.
తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి వినతి పత్రం అందజేసిన తరువాత కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడారు. పరిశ్రమను తిరిగి యథావిధిగా కొనసాగించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుని అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. పరిశ్రమను మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని, అది జరిగితే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మే 7, 2020లో గ్యాస్ లీకేజ్ వల్ల ఎల్జీ కంపెనీ మూతపడింది. అప్పుడు నుండి కంపెనీ మరలా తెరిపిస్తా అన్నారు, కానీ కోర్టులో కేసు ఉంది, అందువల్ల తెరిపించలేకపోతున్నాం అంటున్నారు. కానీ కంపెనీ ఎప్పటికైనా తెరిపిస్తారని ఆశకోల్ది మేము ఇప్పటివరకు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈరోజు ఏంటంటే కంపెనీ తెరిపించపోగా ఇక్కడున్న ఈపీ ప్లాంట్ని శ్రీ సిటీకి తరలింపుకి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. హైకోర్టు కూడా ఈపీ ప్లాంట్ తరలింపుకి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఉన్న మా తాత ముత్తాతలు పరిశ్రమ కోసం ఉపాధి కోసం భూమి ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ ఏదో పరిశ్రమ పెడతారు, కొన్ని ఆల్టర్నేటివ్ పరిశ్రమ పెట్టి ఉపాధి ఇస్తారని మేము చూస్తున్నాము. కానీ ఇక్కడ పరిశ్రమ పెట్టే దాఖలు అయితే కనబట్టలేదు. మేము 375 మంది కుటుంబం రోడ్డుని పడ్డాయి ఈరోజు. మాకు కూడా లాస్ట్ కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఆర్డర్ ప్రకారంగా 6 నెలలు ఆఫ్ సాలరీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేస్తామని చెప్పారు. అది కూడా మా సొసైటీ సభ్యులు ఎవరు పెద్దగా అందులో లేము. అది కూడా తప్పుడు అగ్రిమెంట్ చేశారు. మా కాంట్రాక్ట్ వర్కర్లకి ఎటువంటి ఉపాధి కల్పించకపోగా ఎటువంటి సెటిల్మెంట్ కూడా చేయలేదు. మాకు మెయిన్ ఏంటంటే ఉపాధి కల్పించమని అడుగుతున్నాం ఎల్జీ వారిని. గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికులకి మంచి చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మా పోరాటం కొనసాగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్లో తమ మొదటి ఎక్స్క్లూజివ్ షోరూమ్ను విశాఖపట్నంలో గాజువాక టౌన్లో ప్రారంభించింది. గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ గాజువాకలో ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. పట్టణవాసులు దూర ప్రాంతంకి వెళ్లకుండా అన్ని రకాల వజ్ర ఆభరణాలు లభిస్తాయన్నారు. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా పరాక్ష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇది తమకు మొదటి స్టోర్ అని చెప్పారు. ఇది భారతదేశంలో కృష్ణకు 60వ ప్రత్యేక షోరూమ్ అన్నారు. గాజువాకలో కృష్ణ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ని ప్రారంభించడం జరిగిందండి. దీని అధినేత అయినటువంటి ఘనశ్యామ్ ధోలాకియా వారు బాంబేలో బేస్డ్. వీళ్ళకి సుమారు 120 దేశాల్లో షోరూమ్స్ ఉన్నాయి. ఇది ఒక చైన్ ఆఫ్ గోల్డ్ బిజినెస్ అండి ఇది. కనుక ఈరోజు గాజువాక్కి మరి మన వాస్తవ్యులైనటువంటి దామోదరావు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిపి వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ వీళ్ళందరూ కలిపి మరి ఈ షోరూమ్ పెట్టడం జరిగిందండి. ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. కనుక మా గాజువాకలో బాగా పొటెన్షియల్ ఉంది. నేనే వైజాగ్లో చెన్నై సిల్క్ వాళ్ళు ఓపెన్ చేశారు, ఇంకో షోరూమ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. కనుక ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉన్నటువంటిది, చాలా సంతోషం. కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. గాజువాక శ్రీనగర్ ఏపీ స్టేట్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో రాధాకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి ఆడిషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత స్వరూపరాణి, దర్శకులు జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాధాకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్లో ఒక బాబు చుట్టూ తిరిగే ఫ్యామిలీ ఓరియంటల్ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియన్స్ ఈ రోజు నిర్వహిస్తున్నామని, విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి సుమారుగా 300 మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. విశాఖలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయని, ఈ సినిమా 80% వరకు విశాఖలో పూర్తి చేస్తామని అన్నారు. కథాంశానికి మెయిన్ ఇన్స్పిరేషన్ తన మ్యూజిక్తో ప్రపంచాన్ని నుర్రూతలెగించి తన గిటార్ మ్యూజిక్తో కోటి మంది అభిమానులు సంపాదించుకొని, అలాగే తన మేనరిజంతో ఎంతోమందిని ఆకట్టుకున్న బాబ్ మార్లే, గిటారిస్ట్ బాబ్ మార్లే ఇన్స్పిరేషన్ స్టోరీ నవల ఆధారంగా నేను ఒక స్టోరీ లైన్ రాసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ ఏంటంటే
మనకి ప్రతి ఈ సమాజంలో జరుగుతున్న సమాజంలో మనకు కనిపించని డార్క్ షేడ్స్ ఏటైతే ఉన్నాయో అన్నీ కూడా దీంట్లోని ఈ ఫిల్మ్ మేకింగ్లో చూపించబోతున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని వినని కొన్ని చూడలేని చాలా చాలా ఉన్నాయి. సో అటువంటివన్నీ ఏంటంటే చైల్డ్ అబ్యూస్ కానీ లేదనుకుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దీంట్లోనే మనం చూపించబోతున్నాం. పైగా ఫిల్మ్ ఏంటంటే చిన్నపిల్లల కథాంశం కాబట్టి ఇది యూనివర్సల్ జోనర్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి కనెక్టింగ్ ద టార్గెట్ ఆడియన్స్ అందరికీ కూడా ఇది ఫిల్మ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఆ కంపెనీలో స్టోరీ లైన్ కానీ లేదనుకుంటే ఈ పిల్లల అంశం కానీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. At the same time, the filmmaking, this filmmaking behind a lot of technical aspects like motion capture technology gani, and at the same time gaming engines technology gani, alage virtual production gani, such type of top most VFX methods are using for this film. సింహాద్రి అప్పన్న స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి త్రినాథ్, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ సింహాచల దేవస్థానానికి సంబంధించి పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. దేవస్థానానికి ప్రత్యామ్నాయ భూములను కేటాయించి సమస్యను పరిష్కరించాలని భావిస్తోందన్నారు. ఈ అంశంపై అధికారులు సింహాచలం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. సింహాచలం భూ సమస్య న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆమోదంతోనే పరిష్కారం చూపుతామన్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని సంచగ్రామాల భూ సమస్యపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు చెబుతుందన్నారు. ఆలోచించడం జరిగింది. ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయం సింహాచలంలో మాస జయంతి సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో తిరువీధి సేవను నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి వి త్రినాథరావు సారథ్యంలో అర్చక స్వాములు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో, కోలాటాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి వాహనంపై అధిష్ఠింపజేసి సాయంత్రం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఊరేగింపు ముందు జరిగిన కోలాటాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యాదవులకు నామినేటెడ్ పోస్టుల్లో సముచిత రిజర్వేషన్ స్థానం కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవ సంఘం ప్రతినిధులు కోరారు.
నేడు యాదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని యాదవ రిజర్వేషన్ పోరాట వేదిక ఆధ్వర్యంలో గోపాలపట్నం సింహాద్రి నగర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు బీపీ యాదవ్, పి అప్పారావు యాదవ్లు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో యాదవులు విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారన్నారు. యాదవులను బీసీడీ నుంచి బీసీబీకి మార్చాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన గొర్రెలు, మేకల కాపర్లకు నష్టపరిహారం ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన యాదవులకు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో యాదవులకు న్యాయం చేస్తామని మొండి చేయి చూపించారని, ఈ కూటమి ప్రభుత్వమైన యాదవులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు ఓమి సన్యాసిరావు, బొట్టా చిన్ని యాదవ్, డి తాతారావు, యాదవ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ ఒక దానికి కూడా అర్హత లేకుండా పోతుంది. ఈ రోజు మనం చూస్తే కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు లేబర్ పనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మా అబ్బాయికి అవుట్ సోర్సింగ్ వేయించండి, 4 లక్షలు కడతాం, 5 లక్షల రూపాయలు కడతామని, ఇంత చదువుకున్నాడు, ఇందుకు కనీసం తాపి పని నేర్చుకున్నా బాగుండు, 1500 రూపాయలు వస్తాయి, ఒక టైల్స్ పని నేర్చుకున్నా బాగుందని అంటుంటే ఇంత ఎలా ఉంటుందంటే కనీసం చదువుకునే కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ బీసీడీ నుంచి ఖచ్చితంగా బీసీఏ అడుగుతున్నాము. కనీసం ఈ బీసీఏకి ఇవ్వడానికి కుదరపోని పక్షంలో కనీసం బి అయినా సరే మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది చాలా రోజులు బట్టి పోరాటం జరుగుతుంది. అంటే మేము అందరూ కూడా అంతా కొంతమంది 1,00,000 మందిలో ఒక్కలే ధనికులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కలిపి చాలా మిడిల్ క్లాసు, కొంతమంది లేబరు, కొంతమంది రైతులు చాలా దారుణంగా ఈ దేనికి కూడా అర్హత లేకుండా పోతుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బీసీడీ నుంచి బీసీఏ కానీ బీసీబీ కానీ మమ్మల్ని మార్చి ఆ ఉద్యోగాలకి కనీసం అర్హత ఉన్నట్టు చేస్తారని చెప్పేసి ఈ విషయం మీద పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పశు పెంపకాలు ఇప్పుడు తగ్గిపోయిన కారణం గవర్నమెంట్ వారు ఉన్నటువంటి బంజీరు భూములన్నీ పట్టాలు ఇచ్చేయటం వల్ల, పశువులు మేపడానికి స్థలం లేకపోవడం వల్ల వృత్తిపరమైనటువంటి మెయిన్ జీవనోపాధి అయినటువంటి వృత్తిని కోల్పోయి ప్రజలందరూ కూడా, యాదవ్ ప్రజలందరూ కూడాను వాళ్ళు వ్యవసాయ కూలీలు లేకపోతే ఇంకా డిపెండెంట్ అయినటువంటి కూలీ పైన జీవిస్తూ కుటుంబాలను చాలా దారుణంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి సమాజంలో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రతిఫలాలు, ఉద్యోగాలు అయితేని, తర్వాత చదువుల్లో రిజర్వేషన్ కల్పించడం అయితేని, తర్వాత ఇది ఇంకా తదితర అయినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి గ్రూప్ డి చేరటం లేదు. కాబట్టి గ్రూప్ డి నుండి గ్రూప్ ఏకి మార్పించమని చెప్పి ఇదివరకు మనకి వచ్చినటువంటి పుట్టస్వామి కమిషన్లో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ద్వారాగా అది అప్పుడు పబ్లిక్ హీరింగ్ చేశారు. ఆ తర్వాత పుట్టస్వామి కమిషన్లో వచ్చినటువంటి రిపోర్ట్ అదల్లా గుండిపోయిన తర్వాత మొన్న 2022వ సంవత్సరం మనకి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషను ఒకసారి ఎంక్వైరీ కోసం వస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా ప్రత్యేకమైనటువంటి జిల్లా కమిటీల ద్వారాగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పబ్లిక్ హీరింగ్ చేసింది. పబ్లిక్ హీరింగ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయాల్సి ఉన్నది. ఆ ఆర్డర్ ఇంకా పాస్ చేయలేదు. మొన్న ఆర్టీఐ మూలంగా మాకు అక్కడి నుండి వచ్చినటువంటి ఈ లెటరు అది ఇంకా పెండింగ్ ఉంది. గవర్నమెంట్ వారు ఈ యాదవ్ సంక్షేమ సంఘాన్ని, ఈ యాదవ్ కులాన్ని నార్త్ ఆంధ్ర ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ కాకుండా ఇదివరకు ఉన్నటువంటి పెద్ద డిస్ట్రిక్ట్ని కూడాను నార్త్ ఆంధ్ర యాదవ్ సంక్షేమ సంఘం గ్వాలాబై యాదవ అని గుర్తించి వాళ్ళకి గ్రూప్ డి నుండి గ్రూప్ ఏకి మార్పించమని ఈ సంఘం ఈవేళ సమావేశమైంది. ఈ నెల 7వ తేదీన విశాఖలో ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మత్స్యకార యువకుడు సూరాడ నరేంద్ర కుటుంబం తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెళ్లైన 40 రోజులకే భర్తను కోల్పోయిన నరేంద్ర భార్య ఆవేదనను చూసిన వారికి కళ్ళు చెమ్మగిల్లాయి. నిరసనలో పాల్గొన్న నరేంద్ర భార్య అఖిలాదేవి మాట్లాడుతూ తన భర్త మరణం కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణాంతరం తనకు ఉద్యోగం ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికి పట్టించుకోకపోవడంతో అన్యాయం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తమను పరామర్శించేందుకు గానీ, ధైర్యం చెప్పేందుకు గానీ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాలేదని, ఆదుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మరణానికి కారణమైన ఆన్లైన్ లోన్ యాప్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరింత దారుణమైన పరిస్థితి అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకార నాయకుడు కర్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మత్స్యకార యువకునికి మరణం అత్యంత విషాదమని, ఆయన కుటుంబానికి న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికొచ్చి ఎటువంటి మా ఇంటికి కానీ ఎవరు ఏ ప్రభుత్వం కానీ ఇప్పటికొచ్చి ఏ హెల్ప్ చేయలేదు సార్. ఎవరు రాలేదు సార్. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు రాలేదు సార్. ఎవరు వచ్చి ఒక్క సహాయం కూడా చేయలేదు సార్. చాలా అంటే చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాగా సైబర్ క్రైమ్ని మేము వెళ్ళి మాట్లాడాము. మీరు న్యాయం చేస్తాము అన్నారు. ఏం న్యాయం చేశారు? న్యాయం చేశారని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు సార్. ఇప్పటికి వచ్చి ఎటువంటి సహాయం కూడా చేయలేదు. ఎలా బతకాలి సార్ మేము? సార్ ఆర్థికంగా ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మా ఫ్యామిలీ అంతా రోడ్డున పడిపోయాం సార్. ఆ అబ్బాయే మా కుటుంబానికి అంటే తను ఒక్కడే సార్ మాకు ఆధారం. ఆ చెట్టంత మనిషి లేనప్పుడు మాకు ఎవరు సార్ సహాయం చేసేది? ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము పోరాడుతుంటే వాళ్ళు మాత్రం చాలా సైలెంట్గా ఏదో పరిష్కారం జరిగిపోయింది సైలెంట్గా ఉంటున్నారు సార్. మాకేది లేనట్టుగా తోచట్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. మేము ఏం చేయాలి సార్? అంటే నేను కూడా చచ్చిపోతే అప్పుడు న్యాయం చేస్తారా చెప్పండి సార్. ఈరోజు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని పదే కలెక్టర్ కార్యాలయం నుండి సిపి కార్యాలయం నుండి ఫోన్లు చెప్తున్నారు. మరి ఏం న్యాయం జరిగిందో ఒకసారి సదరు అధికారులు చెప్పాలి. ఈరోజు మత్స్యకారి యువకుడు చనిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ స్పందించారు, కానీ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తామన్నది మాట చెప్పలేదు. లోకల్ ఎమ్మెల్యే కానీ వార్డు కార్పొరేటర్ కానీ కనీసం వచ్చి పరామర్శించలేదంటే ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించవలసిందిగా సమాజాన్ని కోరుతున్నాం. ఈరోజు మత్స్యకారులు కాబట్టి ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. ఈరోజు అదే ఇంకో కులంలో అయితే ఈసారికి ఆగు మేఘాల మీద ఆ ఇంటి వద్దకు వాలిపోయి మేము ఉన్నామని భరోసా ఇచ్చే ఈ ప్రభుత్వ అధికారులు నాయకులు మరి ఈరోజు ఎందుకు ఆ ఇంటి వద్దకు వెళ్ళి కనీసం స్పందించలేదో చెప్పాలి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పేనని సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినీ నటులు పాల్గొన్న కార్యక్రమాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్టు గుర్తు చేశారు. థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు, బట్ థియేటర్ వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఒక హీరో ఈరోజు ఆయనకి మంచి క్రేజ్ ఉంది, ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి తగిన పోలీసు ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ క్రౌడ్ని ఆయన ఉన్నంత వరకు క్రౌడ్కి ఏం జరగకుండా ఆయనకేం జరగకుండా ఆయనకు ఒక దారి ఒకటి పెట్టి ఆయన వచ్చి కాసేపు అందరిని చూసి పలకరించి వెళ్ళిపోయే వరకు చూసి ఉండాలి. ఏం చేశారో పోలీసు ఉందంటున్నారు, కొందరు లేదంటున్నారు, కొన్ని సరిపోవట్లేదు స్టాప్ అంటున్నారు. సో ఇవన్నీ రకరకంగా ఉంది. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మట్టుకే అది చాలా తప్పు. ఆయన ఏ విధంగా అది తప్పు కాదు. యాజ్ అన్ యాక్టర్ ఆయన వెళ్ళడంలో తప్పేం లేదు. బట్ ఎనివే రివర్స్ డోంట్ గో రివర్స్ అంటారు. జరిగిపోయింది గురించి మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు. సో ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక. యాక్టర్స్ అందరూ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఎన్ని వాళ్ళు వస్తున్నారంటే అన్ని సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి, లేనప్పుడు మీరు దయచేసి పిలవద్దు. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైన ఒక విషయం. ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయిందంటే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. మనం మామూలుగా ఏమైనా చెప్పొచ్చు. సో అది కూడా నాకు బాధగానే ఉంది. ఒక సైడ్లో ప్రాణం పోయింది, ఒక అభిమాని ఆవిడ వచ్చి అక్కడ థియేటర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాణం పోయింది చెప్పి నాకు ఫీలింగ్ ఉంది. బట్ వాట్ టు డూ? ఇప్పుడు ఇలాంటివి చూసుకుంటే దీని ముందు కూడా చాలా విషయాల్లో చాలా మంది ప్రాణాలు పోయింది. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? మరి దానికి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయాలి? ఎందుకు పోయి అల్లు అర్జున్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. మరి ఇక్కడేమో ఒక ప్రాణం పోయింది, ఆడ ఎన్నో ప్రాణాలు పోయింది, ఎన్నో జరిగింది. ఎందుకు వాళ్ళకి ఒక రూల్ ఇక్కడ ఒక రూల్? కరెక్ట్ కాదు. అది ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మటుకు చాలా తప్పు. విశాఖ పోర్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతమైంది. సాలిగ్రామపురం పోర్టు పాఠశాలలో ఉత్సాహభరితంగా సాగిన ఈ సమ్మేళనంలో 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తుని, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ పోర్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ పాఠశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న క్రమంలో క్రీడల నుండి జ్యోతి ఎర్రాజీ 2024 ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి గర్వంగా నిలిచారని అధ్యక్షుడు తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని, రక్షణ రంగంలో కూడా పనిచేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం పోర్ట్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాలిగ్రామపురం పోర్ట్ స్కూల్లో మొదటి బ్యాచ్ 1982లో మొదలైతే 2020 వరకు ఉన్న బ్యాచ్లందరినీ పిలిచాము. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.
50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారందరినీ సత్కరించుకున్నాం. ముఖ్యంగా ఈ స్కూలు అత్యంత ప్రాముఖ్యమైన స్కూలు. ఈ స్కూల్ ఒక ఒలింపియన్ అందించింది, జ్యోతి ఎర్రాజు. లాస్ట్ వారం మనకి పారిస్ ఒలింపిక్స్ లో 2024 పాల్గొన్నటువంటి జ్యోతి ఎర్రాజు మా స్కూల్ నుంచి వెళ్ళింది. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అయ్యారు. అదేవిధంగా బిజినెస్ పరంగా పైకి వెళ్ళిన వారు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలు సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించాము. చక్కగా ఈ కార్యక్రమంలో అన్ని బ్యాచ్ల విద్యార్థులు పాల్గొని వారి యొక్క జ్ఞాపకాలను మధుర చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పోర్ట్ స్కూల్ సాలిగ్రాంపురం అనేది వచ్చే ఏడాదికి ఉండదు, అంటే 2025 నాటికి ఈ స్కూల్ ఉండదు. కాబట్టి విస్తృత స్థాయిగా మేనేజ్మెంట్ అనుమతితో ఇక్కడ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ గ్రౌండ్ లో కానీ ఆ స్కూల్లో కానీ ఆ జ్ఞాపకాలను పంచుకుంటున్నటువంటి పరిస్థితి మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ఎంపీ ఎంవీవీపై మరో భూ ఆక్రమణ వివాదం చక్కర్లు కొడుతుంది. తనది కాని స్థలంలో అక్రమ భవనం నిర్మిస్తున్నారని కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు, పీతల మూర్తి యాదవ్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నేడు జీవీఎంసీ కార్యాలయంలో పీలా శ్రీనివాసరావు ఛాంబర్లో వీరిరువురు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధురవాడలో వేరొకరి స్థలంలో అనుమతులు లేకుండా అక్రమ బిల్డింగ్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఎంత మొరపెట్టుకున్నా గతంలో అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు విషయం వెలుగులోకి వచ్చిందని వివరాలు వెల్లడించారు. దీనిపై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జీవీఎంసీ అధికారులు తేల్చి చెప్పారన్నారు. ఇన్నాళ్లు నిర్మాణం చేస్తుంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జీవీఎంసీ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఎంవీవీ నిర్మాణాలపై ఉన్న ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టాలని, గతంలో వైసీపీ అండదండలతో అనేక భూ అక్రమాలకు పాల్పడిన ఎంవీవీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ అధికారులు వీటి మీద చర్య తీసుకోవాలని కోరారు. లేదంటే జీవీఎంసీ కమిషనర్ ఛాంబర్ ముందు ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కానీ అందులో భాగంగా ప్రజలకి ఏదైతే ప్లాట్ల కింద అమ్ముతున్నారో ఈ రోజుకి మోసం చేస్తుంటే కార్పొరేషన్ అధికారం కూడా ఎందుకు పట్టించుకోలేదు? విధి విధానాలకి కట్టుబడి ఉండాలి కానీ ఇంకా సైకో ప్రభుత్వం లేదు. నేను అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే కోట్లు పెట్టి ఈవేళ ఎంవీవీ ఊబులో పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాడు దొంగ, వాడి విశాఖపట్నాన్ని అమ్మనందుకు వచ్చాడు. వాడికి లెఫ్ట్ రైటు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మీదనే హస్తం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు నలుగురు చేస్తున్న ఈ దొంగల్ని ఏమాత్రం అక్కడికి వెళ్ళి మీరు ఇల్లు కొనుక్కుంటే మోసపోయే పరిస్థితిలో ఈవేళ విశాఖపట్నంలో భయభ్రాంతులు చెందుతప్పుడు అధికారులు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇమీడియట్గా ఏవైతే వాళ్ళ బిల్డర్స్ ఉన్నాయో, కంప్లైంట్స్ ఉన్నాయో అధికారికంగా ముందు ఆఫ్ చేయమని నేను కమిషనర్ దగ్గర నుంచి ఉన్న అధికారులందరినీ కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి. త్వరలో పంచగ్రామాల సమస్యపై ప్రభుత్వం తీపి కబురు చెప్తోందని వెల్లడి. మరో భూ వివాద ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ఎంవీవీ. ఆక్రమణ వివరాలను వెల్లడించిన కార్పొరేటర్ల పీలా శ్రీను, పీతల మూర్తి యాదవ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.